ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దేవిక, అత్తయ్య అన్న మాటలకి ఫీల్ అవుతున్నావా? నిన్న రాత్రి కీర్తి వాళ్ళ నాన్న దూరం అయితే తను కూడా నన్ను కోప్పడేదని అంది కదా, ఆ మాటలు నన్ను హర్ట్ చేస్తున్నాయి. సిన్సియర్గా డ్యూటీ చేయటమే నాకు శాపం అయిందనిపిస్తుంది కళ్యాణ్. కీర్తి తన ఒపీనియన్ చెప్పింది దేవిక, అయినా అన్నయ్యకేం కాలేదుగా. డోంట్ వరీ. ఇంట్లో నుంచి అతను వెళ్ళిపోయాడు కదా, అదే అందరినీ బాధిస్తుంది. నీ డ్యూటీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకూడదన్న మాట తీసుకున్నావు కాబట్టి నువ్వు డ్యూటీ కోసం ఎప్పుడు వెళ్ళినా నేను అబ్జెక్ట్ చేయట్లేదు. లేదంటే నీ హెల్త్ కన్నా డ్యూటీ ముఖ్యం కాదు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పాలనుంది. ఫ్యూచర్లో పిల్లలు కావాలి అన్న నీ కోరిక నెరవేరాలంటే స్ట్రెస్ తగ్గించుకోవాల్సిందే అని డాక్టర్ కూడా చెప్పారు కదా. సో ప్లీజ్. ఆఫ్ కోర్స్ చెప్పారు, కానీ దేవిక, సమయం, ఆరోగ్యం, బంధాలు వీటిపైన రేట్ ఎంతో రాసుండదు. కానీ అవి కోల్పోయినప్పుడే మనకు వాటి విలువ తెలుస్తుంది. అందుకే నువ్వు స్ట్రెస్ని మేనేజ్ చేయడానికి యోగా, ఎక్సర్సైజ్లు చేస్తే యు ఫీల్ మోర్ బెటర్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. జాబ్ నేను ఎప్పుడు బర్డెన్గా ఫీల్ అవ్వలేదు, సో స్ట్రెస్ ఫీల్ అయ్యే ఛాన్సే లేదు. మీరన్న పీస్ నాకు యోగాలోనూ ఎక్సర్సైజులు చేయటం వలన రాదు. నా వల్ల అక్క వాళ్ళ ఫ్యామిలీకి జరిగిన నష్టాన్ని నా చేతులతో పూడిస్తే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను. వాళ్ళ కళ్ళల్లో బాధ పోతేనే నా కళ్ళల్లో సంతోషం కనిపిస్తుంది. రాజశేఖర్ బావ ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి ఇంట్లో అప్పగిస్తే తప్ప ఈ సమస్య సాల్వ్ అవ్వదు. వెళ్తాను, బావని వెతికి తీసుకొస్తాను. దేవిక, నేను వస్తాను. 2 minutes. మై గాడ్, 15 minutes లేట్ అయిపోయింది. ఫాస్ట్గా స్టార్ట్ అయిపోవాలి. ఏమైంది నీకు? ఇలా సతాయిస్తున్నావు ఎందుకే? నిన్న బానే ఉన్నావు కదా. బావుందే. స్టూడెంట్స్ కి నువ్వు పాఠాలు చెప్తే ఈ డొక్కు స్కూటీ నీకు పాఠాలు చెప్తుంది. అదేనే, ఏదైనా బండి మీద నమ్మకాలు పెట్టుకోవడం మంచిది కాదు. వీలైనంత త్వరగా ఒక కొత్త స్కూటీ కొనేసుకో. ఇదిగో అమ్మమ్మ, పొద్దున్నే అన్నయ్య కూడా నా స్కూటీని డొక్కు స్కూటీ అని కామెంట్ చేశాడు. అప్పుడే నాకు టెంపర్ పెరిగిపోయి కొట్టేయాలన్నంత కోపం వచ్చింది, కానీ వదిలేశాను. ఇప్పుడు నువ్వు కూడా అన్నావు, మళ్ళీ అదే మాట అన్నావో తాత దగ్గరికి పంపిస్తాను. బీ కేర్ఫుల్. అది కాదే, టైంకి హెల్ప్ చేయని ఫ్రెండ్ని ఎలా నమ్మలేము, అలా అని కండిషన్ లేని ఈ స్కూటీని కూడా అంతే నమ్మలేము. మొన్న అర్ధరాత్రి బండి హ్యాండ్ ఇచ్చిందని అబద్ధం చెప్పావు కదా. ఒకవేళ పొరపాటున అదే మాట నిజమై ఉంటే మీ అమ్మ వెలువెల్లాడిపోయేదే. లైఫ్ అంటేనే అన్ప్రెడిక్టబుల్ అమ్మమ్మ, కానీ మనం మాత్రం మనకెప్పుడు మంచి జరగాలని కోరుకుంటూ ముందుకెళ్తాం. ఈ స్కూటీ విషయంలో కూడా అంతే. ఏ ట్రబుల్ ఇవ్వకుండా మనకి సర్వీస్ చేస్తుందని నమ్ముతాం, కానీ అమ్మ భయపడేలా ఏం జరగదులే. నాకు తెలుసులేవే, నీకున్న కష్టం ఖర్చు పెట్టనివ్వదని. పర్లేదులే, కొత్తది కొంటే కొంపలేం మునగవు. ఇదిగో ఈ 10,000 ఉంచు.
ఇంకో 20,000 కూడా ఇస్తాను. బ్యాలెన్స్ అమౌంట్ ఈఎంఐలకి పెట్టుకో. ముందు దీనికి మంగళం పాడి కొత్త బండి తెచ్చుకో. ఇందా తీసుకో. వద్దమ్మమ్మా, ఈ బండి నమ్మనమ్మమ్మా. దీన్ని నాన్న కొనివ్వలేకపోయినా ఈ బండి మీదే నాకు డ్రైవింగ్ నేర్పించాడు. నాన్న డ్రైవింగ్ నేర్పించేటప్పుడు నా ఫీలింగ్ ఏంటో తెలుసా అమ్మమ్మా? చిన్నప్పుడు నాన్న నాకు వేలు పట్టి అడుగులు వేయడం ఎలా నేర్పించాడో ఈ స్కూటీని డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా అదే ఫీల్ కలిగింది. డ్రైవింగ్ నా వల్ల కాదు అని వదిలేసి పారిపోతే నీ వల్ల అవుతుందని ధైర్యం చెప్పి పట్టుకుని మరీ వచ్చి నాకు డ్రైవింగ్ నేర్పించాడు. బహుశా ఆ ధైర్యంతోనే అనుకుంటా అర్ధరాత్రుల్లో అయినా సింగిల్ గానే తిరుగుతూ ఉంటాను. కొన్ని జ్ఞాపకాలకి విలువ కట్టలేమమ్మా. అమ్మ చూపే ప్రేమకి, నాన్నిచ్చే ధైర్యానికి ఎప్పటికీ విలువ కట్టలేం. నేను నాన్నననే మాటల్లో కోపం ఉండొచ్చేమో కానీ మనసులో మాత్రం మాటల్లో చెప్పలేని ప్రేమ ఉంటుంది. ఓకే అమ్మమ్మ. ఎండలు మండిపోతున్నాయి, బయటికి ఎందుకు వెళ్ళావు? ఏదైనా పనుంటే నాకు చెప్పొచ్చు కదా, చిటికలా చేసి పెడతాను. అబ్బో, ఏంటి ఇదంతా అమ్మమ్మ మీద అభిమానంతోనేనా? 100%. పోర్లేరా, ఇంకా నీకు డబ్బులు అవసరమై నన్ను కాకాపడుతున్నావేమో అనుకున్నాను. నువ్వు నిజంగా ఆణిముచ్చావురా. ఆనిముత్యమే అనుకో, కాకపోతే ఇప్పుడు కొంచెం డబ్బులు అవసరం ఉంది. అవునా? అదేంట్రా, నీ గృహప్రవేశానికి ఈ ముతక చీర కట్టిన ముసల్ది అవసరం లేదు, కానీ నీకు డబ్బులు అవసరమైతే మాత్రం గుర్తొచ్చిందా? ఏరా ఆణిముత్యం, సైలెంట్ అయిపోయావే? మాట్లాడితే నోట్లో నుంచి ముత్యాలు ఏమైనా రాలిపోతాయా? ఏదో తెలియకన్నానులే, వదిలే అమ్మమ్మ, మనసులో ఏం పెట్టుకోకు. నువ్వు పెట్టుకోకు మనవడా, నేను మాత్రం బాగా గుర్తు పెట్టుకుంటాను. ఎందుకంటే నేను పచ్చళ్ళు చేసి సంపాదించిన డబ్బంటే నీకు కంపరం వేస్తుంది కదా. నన్ను నీ ఇంటికొచ్చే అర్హత లేదన్నప్పుడు నా డబ్బు కూడా నీ చేతుల్లోకి రాదు.